ఢిల్లీని కమ్మేసింది వాయు కాలుష్యం. విజిబిలిటీ రోడ్ల మీద తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది వాయు కాలుష్యం. సగటున 400 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. వాజీపూర్లో 430, జహంగీర్పురిలో 428, ఆనంద్ విహార్లో 410, వివేక్ విహార్లో 415, అశోక్ విహార్లో 413 పాయింట్లుగా ఏక్యూఐ స్థాయి ఉంది. గాలి వేగం తగ్గడం, పొగమంచు ప్రభావంతో గాలిలో దుమ్ము, ధూళికణాలు పేరుకుపోయాయి. ఢిల్లీలో గ్రాఫ్ 4 ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఒకవైపు కాలుష్యం టెర్రర్, మరోవైపు పొగమంచు భూతం. నిన్న 228 విమానాలు రద్దయ్యాయి. 300కు పైగా ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచాయి. 131 ఢిల్లీ నుండి వెళ్లేవి, అలాగే 97 ఢిల్లీ నుండి వచ్చే విమానాలు రద్దయిపోయాయి. 5 విమానాలను దారి మళ్లించారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు. ఇక కాలుష్యం, పొగమంచుతో విజిబిలిటీ లేకపోవడంతో ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. విమానాల రద్దుతో ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యంపై విజయవాడ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో గోపి, ఏంటి ఢిల్లీలో సిచ్యువేషన్? వాయు కాలుష్యం పెరుగుతోంది, ఇంకొక వైపు పొగమంచు కూడా. సో రవాణా వ్యవస్థపై ఏ మేర ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది? ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఢిల్లీని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. ఓవైపు దట్టంగా అలుముకున్న పొగమంచు, మరోవైపు అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క శ్వాసించడానికి ఇబ్బంది పడుతున్నారు, మరో పక్క ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఇబ్బంది పడే పరిస్థితి. ముఖ్యంగా పొగమంచుకి ఈ కాలుష్యం తోడవడంతో విజిబిలిటీ అనేది 100 మీటర్లకి పడిపోయిన పరిస్థితి. ఎదురుగా ఏ వాహనాలు వస్తున్నాయన్నది కూడా కనిపించని స్థితిలో ప్రస్తుతం వాతావరణం అనేది ఉంది. ఈ ప్రభావంతో వాహన రాకపోకలపైన తీవ్ర ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా విమానాలు, రైళ్లు, ఇటు రోడ్లపై వెళ్లే వాహనాలు, బస్సులు, ఈ వాహనాలు రోడ్లపై వెళ్ళేవైతే ముఖ్యంగా యాక్సిడెంట్స్ అవుతున్న పరిస్థితి. ఇక రైళ్ల విషయానికి వస్తే సుమారు 10 గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తున్న పరిస్థితి. ఇక విమానాల విషయానికి వస్తే నిన్న 228 విమానాలు రద్దయ్యాయి. సుమారు 300కు పైగా విమానాలు ఆలస్యంగా వెళ్లిన పరిస్థితి. ప్రతి చోట కూడా ఇటు రైల్వే స్టేషన్లో, రైళ్లలో, అలాగే ఎయిర్పోర్ట్స్లో, ఇటు రోడ్లపైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున 400 పాయింట్లు, ముఖ్యంగా గ్రాఫ్ 4 చర్యలు ప్రస్తుతం ఢిల్లీలో అమలవుతున్నాయి. ఈ కాలుష్య నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అని చెప్పి పార్లమెంట్లో కూడా ఇటు ఈరోజు అడ్జర్న్మెంట్ మోషన్స్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ఎంపీలు. సో ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతుండడం, అలాగే విండ్ స్పీడ్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా మంచు కురుస్తోంది ఇటు హిమాలయన్ స్టేట్స్లో. సో ఈ ప్రభావంతో విండ్ స్పీడ్ చాలా తగ్గిపోయింది. సో ఈ విండ్ స్పీడ్ లేకపోవడం వల్ల ఈ గాలిలో దుమ్ము, ధూళి కణాలు స్టాగ్నేట్ అయిపోయి ఉండడం, ఈ పొగమంచు కురుస్తుండడంతో ఈ కాలుష్యం, పొగమంచు తోడే అసలు విజిబిలిటీ కనిపించకుండా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క శ్వాసించడానికి కళ్ళమంటలు, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో పాటుగా ఇప్పుడు ఈ పొగమంచు అధికంగా ఉండడంతో రవాణా రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇటు ప్రమాదాలు కూడా తీవ్ర స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. ఇటు యమునా ఎక్స్ప్రెస్ వే పైన ఈ తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ప్రమాదంలో సుమారు 4 చనిపోయారు, 25 మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి. ఒకదాన్నొకటి బస్సులు ఢీకొన్న పరిస్థితి. సుమారు 7 బస్సులు, 3 కార్లు ఇటు ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ఢీకొట్టడంతో పొగమంచు దీనికి ప్రధాన కారణం. పొగమంచు అధికంగా ఉండడంతో విజిబిలిటీ తగ్గిపోయి ఎదురుగా ఏ ఉన్నాయి వాహనాలు అనేది కూడా కనిపించకపోవడంతో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. సో యూపీ ప్రభుత్వం కూడా దీన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకుని మృతుల కుటుంబాలకు 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి 50,000 పరిహారాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పరిస్థితి అయితే ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ఎయిర్ ఇండియా, అలాగే ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ రోజు కూడా కొన్ని విమానాలని ఎయిర్ ఇండియా రద్దు చేసిన పరిస్థితి. ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా ఇప్పటికే శీతాకాల షెడ్యూల్స్కి సంబంధించి రివ్యూ మీటింగ్స్ నిర్వహించి ఈ డిలేస్కి సంబంధించి, ఫాగ్ కారణంగా అయ్యే డిలేస్కి సంబంధించి ఎప్పటికప్పుడు విమానయాన సంస్థలతో కూడా చర్చలు జరుపుతుంది. నిన్న అలాగే ఈరోజు ఉదయం కూడా విజయవాడ, అలాగే హైదరాబాద్ వచ్చే ఫ్లైట్స్ అన్ని కూడా, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న విమానాలు ఆలస్యం అవుతుండడం, క్యాన్సిల్ అవుతుండడంతో ఆయన పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. హైదరాబాద్కి రావాల్సి ఉంది, కానీ ఆయన
ఢిల్లీలోనే ఉన్నారు. సో ఈ రోజు వాతావరణం మెరుగుపడిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్లైట్స్ అయితే తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి. ఈ రోజు కొంత వాతావరణం మెరుగుపడింది, నిన్నటితో పోలిస్తే కొంత పొగమంచు ఈ రోజు తక్కువగా ఉంది. సో ఈ రోజు ఫ్లైట్ ఆపరేషన్స్ నార్మల్ స్టేజ్కి వస్తాయని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. అలాగే ఇండిగో, అలాగే స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు కూడా ఫ్లైట్ షెడ్యూల్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారాన్ని అందిస్తున్న పరిస్థితి. రైట్ గోపి.